పార్లమెంట్ ఎన్నికలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు. ఆదివాసీల మౌలిక వసతుల కల్పనకు జన్మన్ కార్యక్రమం చేపట్టామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా యూపీ నేత చంద్రశేఖర్ను నియమించింది హైకమాండ్. పార్లమెంట్ ఎన్నికలపై చర్చించేందుకు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు బీజేపీ రాష్ట్ర నేతలు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తెలంగాణ నేతలు భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, బంగారు శృతి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, ప్రచారం, బహిరంగ సభల నిర్వహణ, రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన వంటి పలు అంశాలపై చర్చించనున్నట్లు బీజేపీ నేతలు చెప్పారు. తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు క్లస్టర్స్ ను నియమించింది పార్టీ రాష్ట్ర నాయకత్వం. దేశవ్యాప్తంగా ఆదివాసీల మౌలిక వసతుల కల్పనకు జన్మన్ కార్యక్రమం చేపట్టామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ మండలం చైతన్య నగర్ లో నిర్వహించిన జన్మన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర మంత్రి. 18 రాష్ట్రాల్లోని గిరిజన గ్రామాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 25,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి మంజూరు చేయడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. ఒకటి జాబితాలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ దిశలో మనం ఆలోచన చేయాలి. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఐ విల్ మానిటర్, నేను పర్యవేక్షిస్తాను. మన వికారాబాద్ జిల్లా హైదరాబాద్ కు చాలా దగ్గర ఉన్నటువంటి జిల్లా. ఇక్కడ సాగునీటి సౌకర్యం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఈ యొక్క వికారాబాద్ జిల్లాను మనమందరం కలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వికారాబాద్ జిల్లా అనంతగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు 100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండటంతో ఐటీ ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఈ ప్రాంతానికి వస్తుంటారన్నారు. కేంద్రం నిధులతో స్వదేశీ దర్శన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. సందర్శకుల కోసం కాటేజీలు, పార్కుల నిర్మాణం, సైకిల్ ట్రాకింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక అనంతగిరి హిల్స్ దగ్గర ఉన్న కోటపల్లి ప్రాజెక్టులో బోటింగ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. ఇలాంటి ప్రాంతాలను కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వికారాబాద్ జిల్లా మరి కోటిపల్లికి సంబంధించినటువంటి బోటింగ్ ఏరియాలో ఉన్నాము. నేను కొద్ది నిమిషాల క్రితమే ఫార్మల్గా బోటింగ్ చేసి చూశాను. చాలా అద్భుతంగా మంచి అనుభూతి ఉన్నది. ఇక్కడ పెరగడానికి అవకాశం ఉంది. దీన్ని అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా యూపీ నేత చంద్రశేఖర్ ను నియమించింది హైకమాండ్. గతంలో ఇదే పోస్టులో మంత్రి శ్రీనివాస్ పనిచేశారు. మంత్రి శ్రీనివాస్ కు పంజాబ్ బాధ్యతలు అప్పగించడంతో 2 ఏళ్లుగా బీజేపీ స్టేట్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఖాళీగా ఉంది.